ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించిన చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. హలో 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 డాడీ హలో 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 హలో
మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కన్నున్నా చూసి చెప్పవా, చూపించిన దేవుడు లేడా, నీ స్వరము దేవుడు లేడా, పసితనములో మాటరాడా, స్వరమున్న మాట్లాడలేదా, మనిషికే మాటలెందుకు, జంతువులు మూగవెందుకు, చాలని వినిపించాలని కలున్నాటికి తప్పవా, చెవిచాలని వినిపించాలని కలున్నా చూసి చెప్పవా. ఈ డిస్టెన్స్ నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా, నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా, నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా, నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా, ఎవరు చేయని అవయవాలను దేవుడే చేశాడుగా, నీ రూపమెవరు నిర్మించకుంటే దేవుడే శిల్పే కదా, ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా, గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. మనసులో ఉన్న కోరికేదైనా మనుషులే చెప్పగలరు, రోగమేదైనా బాధ ఏదైనా మనుషులే చెప్పగలరు, మనసులో ఉన్న కోరికంతా మనుషులే చెప్పగలరు, రోగమేదైనా బాధ ఏదైనా మనిషితో చెప్పగలరు, ఏ స్వరమైన పలికే గొంతు దేవుడే ఇచ్చెనుగా, ఏ భాష మాట్లాడగలడు మనుషుడే ఒక్కడగా, ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరుడు ఇచ్చాడుగా, గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా, చూపించే దేవుడు లేడా, నీ స్వరము దేవుడి వలేదా, పసితనములో మాట రాదా, స్వరమున్న మాట్లాడలేవా, మనిషికే మాటలెందుకు, జంతువులు మూగవెందుకు, గొంతిచ్చాలని వినిపించాలని కలున్నాటికి చెప్పవా, చెవిచాలని వినిపించాలని కళ్ళున్నా చూసి చెప్పవా.
కుడి వచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈరోజుటి ఈ తరగతిని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న వర్ధన్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా తమ్ముడికి సమయాన్ని అప్పగిస్తున్నాం. చేరువచ్చిన అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు మేమంతా ఇక్కడ చేరి నీ వాక్యాన్ని డిస్కస్ చేసి నేర్చుకొని బయట ప్రచారించి ఆత్మలను రక్షించదగ్గ నాలెడ్జ్ని మాకు కలుగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకొని అర్థం చేసుకొని దాన్ని ఇంకా పలుగురికి అర్థమయ్యేలా చెప్పగలిగే ఆ నాలెడ్జ్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. రావాల్సిన వాళ్ళని క్షేమంగా చేర్చమని అడుగుతున్నాం తండ్రి. ఇంతటితో నా ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి పాఠం ప్రారంభం అవ్వడానికి కొద్ది నిమిషాలు ఉంది కాబట్టి మరి పాటలు పాడాలనుకున్న వాళ్ళు పాడవచ్చు. హలో 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 చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకుల సుఖముందా, విత్తనం చచ్చితే ఎలా చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకులు సుఖముందా, విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది, విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకులు సుఖముందా.
ఈ బ్రతుకుల సుఖమేముంది, ఆ బ్రతుకులో బ్రతికెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖము ఆత్మకు తెలుసా? ఈ బ్రతుకుల సుఖమేముంది, ఆ బ్రతుకులో బ్రతికెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖము నీకని తెలుసా? ఒక విత్తనంలో బ్రతుకెంతుంది, మహావృక్షమే దానిలో ఉంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఈ బ్రతుకుంది. చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకులు సుఖముందా? ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే, ఎలా బ్రతుకుతుంది? చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. నీ మరణ దినమే అది వెళుతుంది, ఒక్క క్షణములో శిక్ష పడుతుంది. ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది. ఆ దేవుని మరిచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకు సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకులో సుఖముందా? మరి పాటలు పెద్దగా అలవాట్లేదు కాబట్టి ఇద్దరం కూడా మంచిగా పాడలేకపోయామండి, మన్నించండి. సమయం ఆలస్యం అవుతుంది కాబట్టి, టైంని పాటించాలని చెప్పారు కాబట్టి ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోనికి వెళ్దాం. మన మధ్యలో ఉన్న ఈరోజు తరగతిని నడిపించడానికి, మనకి వాక్యాన్ని బోధించడానికి వచ్చేసిన సహోదరి స్వాతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి చెప్పబోతున్న వాక్యం నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న మరియమ్మ గారిని కోరుచున్నాం. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనంలో ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇంతకాలం నీ కృపలో మమ్మల్ని కాసి కాపాడి మీ చల్లని రెక్కల కింద భద్రపరిచి ఉన్నారు దేవా. అయ్యా, మరి మేమందరము నాయనా మీ చిత్తాన్ని తెలుసుకొని నాయనా నీవు చెప్పిన మాటల్ని మా హృదయంలో ముద్ర ఉంచుకొని నిత్యము నాయనా మీ జ్ఞాపకాలలో నా తండ్రి మేము ఉండేలాగా మా బ్రతుకును మార్చండి తండ్రి. మా పాపాలను అపరాధాలను క్షమించండి నాయన. ఇదిగో తండ్రి, నిత్యము నాయన మరి క్లాసులుగా నేర్చుకుంటూ మరి నాయన నీ పిల్లలు మంచి జ్ఞానవంతులుగాను తండ్రి లోకంలో నైనా మిమ్మల్ని మరి గొప్పగా ప్రకటించే మరి యోధులుగా తయారవటానికి ఇదిగో నాయన మాకు ఇచ్చిన ఈ స్థలముకై వందనాలు. నీ పిల్లలందరూ ప్రతి మాట కూడా తండ్రి మా జీవితంలో నెరవేర్చాలనే ఒక ఆశతోను అయ్యా మరి కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారని
యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నెరవేర్చే పిల్లలుగా మీ పిల్లలందరూ ఈ తరగతులు నేర్చుకొని ఆ పనిలో పాలు బంగస్తులా ఉన్నట్లు సహాయం దయచేయండి తండ్రి. మా ఆత్మీయ తండ్రి జయశైలి గారికి మంచి ఆయుష్ ఆరోగ్యము దయచేయండి నాయన. అలాగేనైనా ప్రసన్నాన్ని జాన్సన్ని వారి కుటుంబాలను దీవించండి అయ్యా. మరి సంతోషాన్ని ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అన్నయ్యకి మంచి ఆరోగ్యం ఆయుష్ను అన్నయ్య చేస్తున్న పరిచయం దీవించండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. మరింత బలంగా నీ పనుల్లో వాడబట్టుకు శక్తిని ఆరోగ్యమును బలమును దయచేయనైనా. ఇప్పుడు మాట్లాడబోతున్న నీ కుమార్తెకునైనా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ మాటలనైనా మరి ఎంతో అద్భుతంగా మరి వివరించగలిగే ఆత్మను దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు నీ కుమారుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఆలస్యం చేయకుండా మన వాక్య భాగంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న సహోదరి స్వాతి అక్క గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ మన వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మన తండ్రి అయిన దేవునికి వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ధర్మశాస్త్రము అవసరత, దాని విడుదల. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి 4వ నెంబర్ పాఠం అండి ఇది. ఆ పాఠం పేరే ధర్మశాస్త్రం అవసరత, దాని విడుదల. దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, దాని అవసరత ఏముంది, దాని విడుదల ఎందుకు అవసరమయ్యింది, ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది, ఇవ్వడానికి గల కారణం ఏమిటి, ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దానికి విడుదల జరిగి మరో కొత్త ధర్మశాస్త్రం ఏమైనా రావడం జరిగిందా, ధర్మశాస్త్రం ఇస్తే ఎవరికి ఇచ్చారు, ధర్మశాస్త్రంలో ఏ అంశము దేవుడు మనకి వ్రాయించి ఇచ్చాడు అనే కొన్ని విషయాలు దేవుడు మనకు వ్రాసి ఇచ్చిన గ్రంథం నుండి ఈరోజు మనం నేర్చుకుందాం. ధర్మశాస్త్రం అవసరత, దాని విడుదల. ధర్మశాస్త్రం ఈరోజు ఉన్న క్రైస్తవులందరూ ధర్మశాస్త్రం అనగానే ఏమనుకుంటున్నారంటే దేవుడు రాయించి ఇచ్చిన 10 ఆజ్ఞలు. దేవుడు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రం అని అనుకుంటున్నారు. ఈరోజు అయ్యే ధర్మశాస్త్రాన్ని పాటించడం జరుగుతుంది. మరి ఈ పాఠ్యభాగ్యంలో ధర్మశాస్త్రం అవసరత, దాని విడుదల అంటే ధర్మశాస్త్రం అవసరత ఉంది, మరలా దాని విడుదల గురించి చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రం అవసరమైనప్పుడు మరి దాని విడుదల ఎందుకండి? 10 ఆజ్ఞలే ఉన్నప్పుడు మళ్ళా ఆజ్ఞల నుండి మనకేమైనా విడుదల వచ్చిందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మనకి భారత రాజ్యాంగం ఉందండి. అలాగే భారత రాజ్యాంగం అనేది ప్రపంచమంతా ఒకేలా ఉందా? లేదు. అమెరికా వాళ్ళకి చూసుకుంటే వాళ్ళ రాజ్యాంగం ఉంటుంది, భారతీయులకు చూసుకుంటే భారత రాజ్యాంగం అనేది ఉంటుంది. ఎవరి రాజ్యాంగం వారికే ఉంది. పోనీ భారత రాజ్యాంగం మొట్టమొదటి నుంచి ఏదైతే ఉందో ఇప్పటి వరకు అదే రాజ్యాంగం నడుస్తుందా అని ఆలోచిస్తే భారత రాజ్యాంగంలో వాళ్ళకు అనుకూలతను బట్టి కొన్ని చట్టాలను చేసుకున్నారు. ఆ చట్టాలను వాళ్ళ సమయానుకూలంగా అవసరమైతే కొన్ని ఆర్టికల్స్ని అందులో
యాడ్ చేసుకుంటున్నారు. అందులో మరలా వాళ్ళకి ఏదైతే అవసరత ఉందో ఆ అవసరమైన చట్టాలను భారత రాజ్యాంగంలో వాళ్ళు రాసి పెట్టుకుంటున్నారు. అంటే భారత రాజ్యాంగంలో సవరణ అనేది జరుగుతుంది. సవరణ జరిగిన వాటిని మనం పాటించాలి. ధర్మశాస్త్రం అనగానే మనం పాటించవలసినవి నియమ నిబంధనలు. ధర్మశాస్త్రం అనగానే మనం ఏదైతే పాటించాలని దేవుడు అనుకుంటున్నాడో అవి మనం పాటించాలని దేవుడు మనకిచ్చినవి నియమ నిబంధనలు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో రాసిన నియమ నిబంధనలను మనం పాటించకపోతే మనకి పాటించలేకపోయామనుకోండి ఫైన్ వేస్తున్నారు. ఏదైనా చట్టాలను ఉల్లంఘిస్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు. మరి భారత రాజ్యాంగంలో ఉన్న మనుషులుగా వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని మనం కాదంటేనే ఏదో ఒక శిక్షణ వాళ్ళు విధించడానికి సిద్ధపడుతున్నారు. మరి మన దేవుడు ఎంత గొప్పవాడైన దేవుడు మన కొరకు రాసి ఇచ్చిన రాజ్యాంగంలో ఆజ్ఞలన్నిటినీ మనం నెరవేరుస్తున్నామా లేదా? అసలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మళ్ళా దాన్ని సవరించడానికి గల కారణం ఏమిటి? ఆ అవసరత ఎందుకు వచ్చింది? ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చారు అనే వాక్య భాగంలోనికి మనం వెళ్తే ఫస్ట్ మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆజ్ఞలను మనం చూసుకోగలిగితే నిర్గమాకాండము, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడి ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞగా ఇవ్వబడిందండి. అలాగే రెండో ఆజ్ఞగా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అదే అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. మూడోది విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నాలుగోది నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇక్కడ దేవుడు 10 ఆజ్ఞలు అనేవి ఇవ్వడం జరిగిందండి. ఈరోజు నా క్రైస్తవులన్నీ ఇదే ధర్మశాస్త్రం అనుకొని పాటిస్తున్నారు. అసలు ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చారు అనేది మనం ఆలోచించాలి. ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చారు అని మనం ఆలోచించినట్లయితే రోమీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. రోమీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. వీరు ఇశ్రాయేలీయులు దత్రపుత్వత్రమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆరాధనలను వాగ్దానములను వీరివి. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? రోమా పత్రికలో రాయబడిన విషయం ఏంటంటే వీరు ఇశ్రాయేలీయులు దత్రపుత్వత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆరాధనలను వాగ్దానములను వీరివి. ఇక్కడ ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు రాయించి ఇచ్చిన 10 ఆజ్ఞలు వీరివి అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులకి చెప్తూ రాయించి ఇచ్చినవి వీరివి అంటే వారికి మాత్రమే సంబంధించినవి. అందరికీ అనుకోండి, అందరికీ సంబంధించిన విధంగా రాయబడడం జరుగుతుంది. కానీ పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వాగ్దానములు వీరివి అని అక్కడ దేవుడు మనకి వ్రాయించి ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలీయులు ఎవరండి? ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది మొదటిగా. ఆ తర్వాత అవి ఎవరికి ఇవ్వబడినవో వ్రాయబడింది ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయుల గురించి మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీయులు అనగానే మనకు గుర్తొచ్చేది యాకోబు గర్భం నుంచి వచ్చిన 12 గోత్రముల వారు.
ఈ 12 గోత్రముల వారిని మాత్రమే మనం ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నారు. వారినే దేవుడు తన ఇష్టులుగా పరిశుద్ధ జనాంగంగా ఏర్పరచుకోవాలని దేవుడు అనుకున్నాడు. ఈ ఇశ్రాయేలీలు వంశముల గురించి మనం ఆలోచించినట్లయితే యాకోబు గర్భం నుంచి వచ్చిన 12 గోత్రముల వారి కంటే ముందు వారి తరములు, వారి వంశములు, అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఉన్నామనుకోండి, మన తండ్రి గారి తండ్రి, అలాగే వాళ్ళ తండ్రి, ఇలాగే ఎలాగైతే మన వంశములన్నీ ఉన్నాయో ఇశ్రాయేలీలు అనగానే మనం ఇశ్రాయేలీలు అని అలా వదిలేస్తే మనం దేవుడు బైబిల్లో చాలా రాయించి ఇచ్చాడు. మనం బైబిల్ని నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అసలు ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు అనే దాని గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి మానవుడు ఎవరండి? ఆదాము తర్వాత వచ్చినవారు, ఆదాము తర్వాత తన గర్భం నుంచి వచ్చినవారు మొట్టమొదటిగా ఎవరు వచ్చారండి? ఆదాము గర్భం నుండి కయ్యోను రావడం జరిగింది. ఆదాము కయ్యోనుని కనిన తర్వాత హేబేలును కనడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ రావడం, హేబేలుని కయ్యోను చంపిన తర్వాత హేబేలుకు ప్రతిగా షేతుని మరలా ఆదాముకి దేవుడు ఇవ్వడం జరిగింది. ఆదాము నుంచి ఎవరు వచ్చారు? షేతు. మరి షేతు నుంచి ఎవరు వచ్చారనేది మనం ఆలోచించాలి. ఆదాము గర్భం నుండి కయ్యోను, హేబేలు, షేతు వస్తే షేతు నుంచి ఎవరు వచ్చారో మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనం చూడనట్లయితే షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. షేతు నుంచి ఎవరు వచ్చారండి? ఏనోషు వచ్చారు. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి 9వ వచనంలో కేనానును కనెను. ఈ విధంగా మనం చివరికి 24వ వచనంలోకి వెళ్ళిన తర్వాత కేనాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. మహాలేలు బ్రతికి ఏరోదును కనెను. ఏరోదు హానోకును కనెను. హానోకు మెతుషలాను కనెను. మెతుషుల 80 ఏళ్ళేళ్ళు బ్రతికి లేమాకును కనెను. లేమాకును కనిన తర్వాత 28వ వచనంలో లేమాకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతులు కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేసిన అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఆదాము రావడం జరిగింది. ఆదాము తర్వాత కయ్యోను దేవుని కోసం బ్రతకవలసిన వాడు దేవుని కోసం బ్రతకకుండా అతని తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపిన తర్వాత మరి వంశాలు వృద్ధి చెందాలి కదండి. వంశములు వృద్ధి చెంది దేవునికి పిల్లలు కావాలన్న కోరికను తీరాలంటే గర్భాల నుండి పిల్లలు రావాలి. అయితే షేతు దేవునికి బతికేవాడిగా దేవునికి తెలుసు కాబట్టి షేతు వంశము నుంచి వచ్చినవాడే నోవాహు. మధ్యలో చాలామంది ఉన్నారండి. ఏనోషు, కేనాను, మహాలేలు, ఏరోదును, హానోకును, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అక్కడ ప్రస్తావించింది ఎవరి గురించి? నోవాహు గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఏమని? భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అంటే దేవుని కోసం బ్రతికే వ్యక్తిగా ఇక్కడ నోవాహు గురించి వ్రాయబడడం జరిగింది. ఆదాము నుంచి షేతు నుంచి నోవాహు రావడం జరిగింది. మరి నోవాహు నుంచి వచ్చిన వారి గురించి మనం ఆలోచిద్దామండి. ఇక్కడ వరకు 3 తరాలు అయిపోయినాయి. తర్వాత నోవాహు గురించి చూద్దాం. నోవాహు వంశావళిలోకి వెళ్ళినట్లయితే ఆదికాండం 10వ అధ్యాయంలో ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు అనువారి వంశావళి. కయ్యోను దేవుని కోసం బ్రతకలేదు. హేబేలు చనిపోయాడు. షేతు వచ్చాడు. షేతు తర్వాత నోవాహు రావడం జరిగింది. ఇప్పుడు నోవాహు గర్భము నుండి 3 కుమారులు వచ్చారు. వాళ్ళు ఎవరు? షేము, హాము, యాపేతు.
అనువారి వంశావళి. వీళ్ళ వంశంలోకి వెళ్ళినట్లయితే మీకు అందరికీ తెలుసండి, నోవాహు గారు త్రాగిన తరువాత హాము ఏం చేస్తాడు, నోవాహు గారికి పడిపోయి అక్కడ ఉన్నట్లయితే, వస్త్రము హీనుడుగా ఉన్నట్లయితే వాళ్ళ సహోదరులకి వెళ్ళి చెప్తాడు. అప్పుడు నోవాహు గారు హామును శపించేస్తాడు. ఇద్దరి సోదరులు మాత్రమే మిగులుతారు. అంటే ఈ హాము వంశావళి నుంచి దేవుని అక్కడ రావడానికి లేదు. ఎందుకంటే హాము చేసిన పని నోవాహుకి నచ్చలేదు. అదేవిధంగా ఇంకా ఉంది షేము, యాపేతు. ఇంకా వీళ్ళిద్దరి నుంచే మళ్ళీ వారి గర్భముల నుండే మనకి ఇశ్రాయేలు జనాంగం రావాలి. అలాగా షేము వంశావళుల నుంచి వచ్చిన వాళ్ళ గురించి మనం ఆలోచించినట్లయితే, షేము ద్వారా అబ్రహాం గారు రావడం జరిగింది. అబ్రహాం గర్భం నుంచి ఎవరు వచ్చారు? అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు యాకోబుని కన్నాడు. యాకోబు నుంచి వచ్చిన వారే 12 గోత్రముల వారు. అబ్రహాము గారు ఇస్సాకు యాకోబు నుంచి 12 గోత్రముల నుంచి వచ్చిన వారు మాత్రమే ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. అంటే మనం ముందుకు వెళ్ళినట్లయితే వంశావళిలో దేవుడు ఎవరినైతే వాళ్ళ కోసం బ్రతుకుతారనేది దేవుడు ముందుగానే తెలుసు. కాబట్టి వారి గర్భాల నుండి ఎవరినైతే దేవుడు జనాంగంగా ఏర్పరచుకోవాలనుకున్నాడో అబ్రహామును బట్టి, అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానమును బట్టి, అబ్రహాము నీతిని చూసి అబ్రహాము జనాంగం నుంచి, అబ్రహాము గర్భం నుంచి యాకోబు గారు రావడం జరిగింది. యాకోబు, యోసేపు మరి ఇద్దరు ఉన్నారు కదండి. మరి పెద్దవాడు ఎవరు? యాకోబు కాదు కదా, ఏసావు. మరి ఎందుకు యాకోబు గారికి వచ్చింది? యాకోబు గోత్రం వల్ల ఎందుకు వచ్చినాయి అంటే, ఏసావు గారు పెద్దవారే, మరి ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నారు. ఎందుకోసం? ఒక ఆహారమైన చిక్కుడుగాయల కూర కోసం. అలాంటి వారు దేవుని కోసం బ్రతకగలరా? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. రిబ్కా గారు గర్భములో ఉన్నప్పుడే, వాళ్ళిద్దరు పెనుగులాడు చేసుకుంటున్నప్పుడే దేవుడు చెప్తాడండి, నీలో నుంచి 2 జనాంగములు రావడం జరుగుతుంది. చిన్నవాడికి పెద్దవాడు దాసుడగును. ముందే దేవుడు చెప్పేశాడు. ఎందుకని? ఆల్రెడీ దేవుడికి ముందుగానే తెలుసు. జ్యేష్ఠత్వాన్నే అమ్ముకున్నాడు ఆ కూర కోసం. అందుకనే ఇక్కడ అబ్రహామును బట్టి 12 గోత్రముల వారు, యాకోబు నుంచి వచ్చిన 12 గోత్రముల వారు ఐగుప్తులోనికి రావడం జరిగింది. ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు? 430 సంవత్సరాలు. ఆ బానిసత్వం నుండి విడిపించారా దేవుడు? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటాడని అబ్రహాము గారికి దేవుడు ముందే చెప్పాడు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి వాళ్ళు బానిసలుగా 11 గోత్రముల వారు ఐగుప్తులోనికి రావడం జరుగుతుంది. అక్కడ ముందుగానే యోసేపు ఉంటాడండి. ఆ మాట మనం ఆలోచించుకున్నట్లయితే, నిర్గమాకాండం 1వ అధ్యాయంలో మనకుంటుంది. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేర్లు ఏమనగా, రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులేను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన కుటుంబముతో వచ్చును. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికే యోసేపు ఐగుప్తులో ఉండెను. ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారు యోసేపును అమ్మేస్తారు కదండి. యోసేపు ముందుగానే ఐగుప్తులోనే ఉన్నాడు. మిగతా 11 గోత్రముల వారు ఐగుప్తులోనికి రావడం జరిగింది. అంటే అబ్రహాముకు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట ప్రతిదీ నెరవేరుతుంది. దేవుడు చెప్పినది జరుగుతుంది. వీళ్ళందరూ ఐగుప్తులోనికి వచ్చేశారు. అప్పుడు 11 గోత్రముల వారు వచ్చారు. ఆనాటికే యోసేపు కూడా ఇక్కడే ఉన్నాడు. 12 గోత్రముల వారు ఐగుప్తులోనికి రావడం జరిగింది. వీళ్ళెవరు అంటే ఇశ్రాయేలీలు. ఆదాము నుంచి
ఆదాము గర్భము నుండి కొన్ని వంశావళులు రావడం జరిగింది, కానీ అందులో దేవుని కోసం బ్రతికేవారే వారిని మాత్రం వారి గర్భాల నుండి మాత్రమే ఈ జనాంగం అనేది రావడం జరిగింది. ఈ జనాంగాన్ని తనకు పరిశుద్ధ జనాంగంగా దేవుడు ఉంచాలని అనుకున్నాడు. అందుకోసమే వారి కోసమే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను రావడం జరిగింది. రోమాపత్రికలో మనం చదువుకున్నట్టుగా ఇశ్రాయేలీలకు మాత్రమే వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేలీలకి ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడొచ్చిందండి? మరి పాత ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చిందంటే ఆదాము పుట్టిన తర్వాత ఏమైనా ఇచ్చారా ధర్మశాస్త్రం అంటే? కాదు. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చింది? 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉండి దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ మొర విని వారి బానిసత్వం నుండి వారిని విడిపించి ఎన్నో తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలను చేసి వాళ్ళని ఎర్ర సముద్రం పాయలు చేసి దాన్ని దాటి తీసుకువచ్చిన తర్వాత అరణ్య మార్గంలో వారు ప్రయాణమైపోతున్నారు. అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ వారికి మోషే గారి ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. మోషే గారి ద్వారా కొన్ని ఆజ్ఞలను వారికి ఇవ్వడం జరిగింది. వారికి ఎండ దెబ్బ తగలకుండా చూసుకున్నాడు. వీళ్ళకి అన్నిటి సౌకర్యాలను కల్పిస్తూ వస్తూ ఉంటే ఆ టైంలో ధర్మశాస్త్రాన్ని ఒక నియమాన్ని వాళ్ళకి పెట్టాలని అనుకున్నాడు. అసలు ఆ నియమాన్ని పెట్టడానికి గల కారణం ఏమిటి? మరి ఇప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు. అసలు ఆ అవసరత ఎందుకు వచ్చింది? దేవుడు ధర్మశాస్త్రం అవసరత ఎందుకు వచ్చింది? వాళ్ళకి నియమ నిబంధనలు ఎందుకు పాటించాలి అనుకున్నాడు? వారు అన్ని అద్భుతాలు చూసిన తర్వాత అరణ్యంలో ప్రయాణమైపోతూ వచ్చిన తర్వాత వారు ఏ విధంగా ఉన్నారో చూసి దేవుడు చెబుతున్న మాటలు కొన్ని చూద్దామండి. దాని అవసరత ఏంటి? నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. చాలా అద్భుతాలు చూశారు. చూసిన తరువాత అరణ్యంలోనికి వచ్చేశారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. వారు ఎక్కడికి వచ్చారంటే పైన ఉన్న వచనంలో చూస్తే సీను అనే అరణ్యమునికి రావడం జరిగింది. అక్కడికి వచ్చాక అహరోనుల మీద సరుగుతున్నారు. ఎందుకు సరుగుతున్నారని ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండిగా తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేత వలన ఏల చావకపోతిని? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వానిని అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించును, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఇక్కడ నిర్గమాకాండం 16వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడండి ఇశ్రాయేలీయుల ఎదుట? దేవుడు అన్నం పెట్టలేడా? ఏమని అంటున్నారు? వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల యొద్ద కూర్చొని మాంసాన్ని వండుకున్నారంట. అక్కడ చంపని దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపుతాడా అని మోషే అహరోనుల మీద సరుగుతున్నారు. అప్పుడు దేవుని చెప్పిన మాట, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతులో లేదో అని నేను వారిని పరీక్షించాలనుకున్నాడు. ఈ ప్రజల వల్ల ఏనాటి పద్యం ఆనాడే కూర్చుకోవడం వలన అనుకున్నాడు. అంటే ఇక్కడ మాంసం అడగంగానే వాళ్ళు పిల్లలుగా మాంసం అడగంగానే దేవుడు వాళ్ళకి మాంసాన్ని ఇవ్వాలనుకున్నారు. 12వ వచనంలో చూసినట్లయితే, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆహారము చేత తృప్తి పొందుదురు. ఆహారము తిన్న తర్వాత అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే. వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళని బయటికి తీసుకొచ్చింది ఎవరు? బానిసత్వం నుండి విడిపించింది ఎవరు? మీ దేవుడైన యెహోవాను నేనే. నేను దేవుణ్ణని తెలుసుకోవాలని అనుకున్నాడు.
దాని కిందకి అదే అధ్యాయంలో 20వ వచనం చదివినట్లయితే, అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనెను. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ వెళ్తే దేవుడు ఆహారం కావాలనగానే ఆహారాన్ని, మాంసాన్ని ఇస్తాడు. కానీ కొన్ని కండిషన్స్ పెడతాడు. ఈరోజు నువ్వు ఆహారం తినాలి అనుకుంటే ఈరోజే నువ్వు కూర్చుకోవాలి. దాన్ని మరలా నువ్వు తెల్లవారుజాము వరకు ఉంచుకోకూడదు. అలా ఉంచుకోవద్దు అని చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తు బానిసత్వం నుండి వచ్చిన తర్వాత అన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా ఆహారం కోసం మోషే మీద సణుగుతున్నారు. మరలా మోషే ఆహారం కూర్చుకోవద్దు అంటే ఆహారాన్ని కూర్చుకొనుతున్నారు. అలాగే విశ్రాంతి దినమున అదే అధ్యాయంలో 26, 27, 28 వచనాలు చూస్తే, విశ్రాంతి దినమున ఎవరు వెళ్ళి ఆహారం కోసం ఎవరు వెళ్ళొద్దు, ముందుగానే సమకూర్చుకోండి అని చెప్తే 27వ వచనంలో 26 వచనంలో 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరగను. ప్రజలు కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకపోయాను. అంటే దేవుడు చెప్పిన మాట ఇక్కడ వింటున్నారా? దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది వాళ్ళు వినడం లేదు. ప్రతి దానికి సనగడం మొదలుపెట్టారు. వాళ్ళు వద్దు అన్నా కూడా అదే పని చేస్తున్నారు. ఏదైతే దేవుడు వద్దని చెప్తున్నారో అదే వారు చేయడం జరుగుతుంది. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? మీరు ఎందుకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? దేవుడు ఏ ఆజ్ఞ చెప్పినా వాళ్ళు వినడం లేదు. ఎన్నాళ్ళు అంటే దేవుడికి కూడా విసుకొస్తుంది వీళ్ళ మీద. ఎన్నాళ్ళు అంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు అక్కడ మారడం లేదు. వాళ్ళకు కావలసిందే వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా 17వ అధ్యాయంలో చూస్తే, ఇంకా తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫిదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా? అక్కడ ప్రజలు నీళ్ళలో దప్పగొని మోషే మీద సణుగుచు, ఇంకెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరానిరి. ఆహారం కోసం సణుగుతున్నారు. కూర్చుకొని వద్దంటే కూర్చుకుంటున్నారు. విశ్రాంతి దినమున వెళ్ళొద్దంటే వెళ్తున్నారు. ఇంకా చివరాఖరికి ఇంకా ఏం చేస్తున్నారు? నీళ్ల కోసం కూడా సణుగుతున్నారు. మోషేతో ఏకంగా గొడవకే మొదలుపెట్టారు. వాదిస్తున్నారంట, దేవుణ్ణి శోధిస్తున్నారంట. మరి బానిసత్వం నుండి వారి కోసం మీ దేవుడిని నేనే అని దేవుడు వాళ్ళని విడిపించి అన్ని అద్భుతాలు, అన్ని కార్యాలు చేసి వాళ్ళ చెప్పులు మాయకుండా, ఎండ దెబ్బ తగలకుండా, వాళ్ళ బట్టలు మాయకుండా దేవుడు వారిని తీసుకొస్తుంటే మన కన్న తండ్రి అయిన దేవుడు వాళ్ళకి ఆహారం పెట్టలేడా అండి? నీళ్ళు ఇవ్వలేడా? అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? మోషే అహరోనుల మీద సణుగుతున్నారంట. ఎప్పుడు చూసినా మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది చంపేయడానికేనా? వాళ్ళు అంటున్న మాట అదే. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది మమ్మల్ని చంపేయడానికేనా అనే మాటే వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దేనికోసం? నీళ్ల కోసం, ఆహారం కోసం. వాళ్ళ కళ్ళ ముందే కదండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. అంత చేసిన దేవుడు నీళ్ళు ఇవ్వలేడా? అయినా కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. మోషే అహరోను మీద సణుగుతూనే ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా వాళ్ళు ఏం చేశారు? దూడను చేసుకున్నారండి. ఇంకో విషయం మనం ఆలోచిస్తే, నిర్గమాకాండం 32వ అధ్యాయం 4వ వచనం.
అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగొరత రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించును. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగినని చాటింపగా మరునాడు వారు ఉదయమును లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆహారం కోసం కాదు, నీళ్ల కోసం. ఇవన్నీ వాదించడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చేస్తున్న విషయం ఏంటి? దూడను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? వారి ముందుగా నడవడానికి. ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేశారు. కేవలం వాళ్ళకి ఒక దూడ కావాలంట. దూడని దేవతగా చేసుకున్నారు. ఏమని చెప్తున్నాడు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇదేనండి వాళ్ళని. ఆ దూడ తీసుకొచ్చిందా? ఆ దూడ తీసుకురాలా, యెహోవా దేవుడే తీసుకొచ్చాడు. అన్ని చూసిన వాళ్ళు అంత చేసిన దేవుణ్ణి మర్చిపోయి కళ్ళతో చూసిన వాళ్ళు ఏమంటున్నారు చివరికి? అసలు మమ్మల్ని తీసుకొచ్చింది దూడ, ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొచ్చింది ఒక దూడ అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు మొక్కడం జరుగుతుంది. తినుటకు త్రాగుటకు ఆడుచుకు లెగుస్తున్నారంట. మరి వీళ్ళని ఏమనాలండి? దేవుడు యాకోబు గర్భం నుండి వచ్చిన 12 మంది గోత్రముల వారికి ఇచ్చిన, మన పితరులకు ఇచ్చిన మాటని బట్టి, వాగ్దానాలను బట్టి వారిని పరిశుద్ధ జనంగా చేసుకొని వారికి దేవుడిగా ఉండాలి, వీరు నా పిల్లలుగా ఉండాలని దేవుడు అనుకుంటే వీళ్ళేమైపోయారు? దేవుణ్ణి పక్కన పెట్టేసి అన్యులు పూజించే దూడని, దేవతలు, ఇంకా ముందుకెళ్తే అన్యులు వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, అన్ని దేవతలను కూడా వాళ్ళు పూజించడం జరిగిపోయింది. ఆ విధంగా దేవుడు తీసుకొచ్చిన వీళ్ళని నా పిల్లలు అనుకున్న వాళ్ళు దేవునికి ఎదురు తిరగడం మొదలుపెట్టారు. దేవుడి మాటను వినడం లేదు. అలాంటప్పుడు దేవుడు వీరిని మార్చాలనుకున్నాడు. దేవుడు తన పిల్లలను మార్చుకోవాలనుకొని ఒక నియమ నిబంధనల్ని, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకు అవసరమైంది ధర్మశాస్త్రం అంటే, తన పిల్లలుగా ఉన్నవాళ్ళు దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను ఎన్నాళ్ళైనా వారు నడవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. నడవనొల్లకపోయిరి, వాళ్ళు నడవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా వారు దేవుని మాటను, ఆజ్ఞలు వినడం లేదు. అలాంటి సందర్భంలో ధర్మశాస్త్రం అయిన 10 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయులకి ఇవ్వడం జరిగింది. మరి ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఞలను పాటించారా? ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను పాటించారా? అసలు ఆహారం నీళ్ల కోసం చెప్పిన వాళ్ళ మాటే దేవుడు వాళ్ళ కోసమే వీళ్ళు ఎదురు తిరిగినప్పుడు ఇంకా మిగతా 10 ఆజ్ఞలు వీళ్ళు పాటించడం జరుగుతుందా? ఆ ఆజ్ఞలను పాటిస్తారా? ఆ ఆజ్ఞలను పాటించి దేవునికి దగ్గర అవుతారా అని మనం ఆలోచించాలి. అసలు ఇశ్రాయేలీయులు ఆజ్ఞలు పాటించారా లేదా అని మనం ఆలోచిస్తే, ఆ ఆజ్ఞలు ఎంత కఠినంగా ఉన్నాయో మనం ఆలోచిస్తే, యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఎడల, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞ అన్నిటి విషయంలో అపరాధి అగును. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. మనం ఒక్క ఆజ్ఞను నెరవేర్చడానికే కష్టపడతాం. అలాంటిది దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి నువ్వు 9 నెరవేర్చి ఒక్క ఆజ్ఞ కూడా అది నెరవేర్చకపోయినా ధర్మశాస్త్రం అంతటి విషయంలో ఏమవుతావు? అపరాధి అగును. మరి వీళ్ళందరూ అపరాధులుగా మారారనుకోండి, దేవుని దగ్గరికి వెళ్తారా?
అందరూ అపరాధులుగా ఉంటే దేవునికి దగ్గర అవుతారా? అపరాధులుగా మారితే దేవునికి దగ్గర అవ్వడం అనేది జరగదు. ఆజ్ఞలు అన్ని 10 ఆజ్ఞలను వాళ్ళు పాటించాలి. ఆ ఆజ్ఞలు వాళ్ళకి కఠినంగా ఉన్నాయి. ఎంత అంటే ఒక ఆజ్ఞ కాదు పాటించాల్సింది, అన్ని ఆజ్ఞలను పాటించాలి. వాళ్ళకి పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా వాటికి వాళ్ళ ఆజ్ఞలు నెరవేర్చలేకపోతుంటే వాళ్ళు పాపం చేశారనుకోండి, బలి ఇవ్వడం జరిగింది. ఎవరిని? పక్షులని, గొర్రెలను, ఇలా వాటిని బలి ఇవ్వడం అనేది జరిగింది. దేనికి? పాప క్షమాపణ నిమిత్తం. వాళ్ళు మారాలనుకొని ఎంతో ప్రయత్నించాడు దేవుడు. బలి ఇవ్వడాన్ని కూడా వాళ్ళు అలవాటు చేసుకున్నారు. అలాగే పండుగ దినాలను ఇచ్చాడు. పండుగ దినాలను ఇచ్చినప్పుడు పస్కా పండుగ, పర్ణశాల పండుగలు, ఇలా పండుగలు ఇచ్చారు. ఆ పండుగలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఆ పండుగ దినాల్లో ఏమని చెప్పారో మనం ఆలోచించినట్లయితే పస్కా పండుగ గురించి మనం ఆలోచిద్దాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 11వ వచనం. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. ఇక్కడ చేదు ఆకుకూరలు, పొంగని వాటితో ఆకుకూరలతో తినమని చెప్పాడు. అదేవిధంగా పర్ణశాల పండుగను గురించి మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయు, నీ దాసుడును, నీ దాసీను, నీ గ్రామంలోనున్న లేవీలను, పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలెను. మరి ఈరోజు చేస్తున్న పండుగలు ఎలా ఉన్నాయి? పక్కింటి వాళ్ళను కూడా పండగకి పిలవని పరిస్థితులు ఏర్పడి, కానీ దేవుడు ఏం చెప్పాడు? విధవరాండ్రులను, తల్లిదండ్రులు లేని వారితో సంతోషించమని చెప్పాడు. ఈరోజు దశంభాగాలు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న దశంభాగాలు వారికి అనుకూలమైన వాటిని కొన్నే పాటిస్తున్నారు, కానీ మాకు అదే ధర్మశాస్త్రం ఉంది అని చెప్పి, మరి ఇవి కూడా చెప్పాడు కదా దేవుడు. ఇది కూడా ధర్మశాస్త్రం కింద ఇచ్చాడుగా, పండుగలను ఆచరించమని, చేదు కూరలతో తినమని. మరి చేదు కూరలతో ఎవరైనా తింటున్నారా? తినడం లేదు. మరి పండుగ దినాలు ఆచరించినప్పుడు విధవరాండ్రుతోనూ తల్లిదండ్రులు లేని వారితోనూ సంతోషించమని చెప్పారుగా. మరి వారితో కలిసి సంతోషిస్తున్నామా? లేదు. మన వారితో మాత్రమే సంతోషించడం జరుగుతుంది. అంటే ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాట ఎలా వినకుండా లేరో, ఇప్పుడున్న మన వాళ్ళు కూడా, మనం క్రైస్తవులుగా మనం ఈ వాక్యం వింటున్న వాళ్ళు కూడా బైబిల్ని అర్థం చేసుకోకుండా వారికి నచ్చిన విషయాన్ని మాత్రమే, వారికి ఏదైతే ఈ విషయం నచ్చుతుందో ఆ విషయాన్నే దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాడు, కానీ మిగతా విషయాల గురించి ఆలోచించడం లేదు. వారికి నచ్చిన వాగ్దానాన్ని మాత్రమే వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అసలు ఈ ఇశ్రాయేలీయులకి ఎందుకు పండుగలను ఇచ్చారు? ఈ పండుగలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే నిర్గమాకాండం 13వ అధ్యాయం 6, 7, 9. నిర్గమాకాండం 13వ అధ్యాయం 6, 7, 9 వచనాలు చూసుకున్నట్లయితే, 7 దినములు నీవు పులియన రొట్టెలను తినవలను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలను, పులియన వాటిని 7 దినముల తినవలను, పులిసినదేదియు నీ వద్ద కనబడకూడదు, నీ ప్రాంతముల అన్నిటిలోనూ పొంగినదేదియు నీ వద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలు తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగా నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండెను. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమును ఆచరింపవలెను.
ఇక్కడ దేవుడు కట్టడి ఇచ్చాడు. దేనికి? నువ్వు పండగలను ఆచరించు. కానీ ఆ పండగలు ఆచరించడంలో గల ఆంతర్యం ఏమిటి? దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? తన కుమారులకి దేవుడు, మన యెహోవా దేవుడు ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు, మన దేవుడు యెహోవా అని నీ కుమారునికి తెలియచెప్పాలని అనుకున్నాడు. అనుకున్నట్లయితే మరి వీళ్ళు చేశారా? తన కుమారులకి పాటించారా? మరి ఇప్పుడున్న మన వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు. పస్కా పండుగ కానీ పర్ణశాల పండుగ కానీ ఏదైనా చేస్తున్నారా? లేదు. ఎందుకంటే అందులో చేదు ఆకుకూరలు తినలేరు. విధవరాణిని, తల్లిదండ్రులు లేని వాళ్ళని పిలుస్తారా? ఎవరో పిలవరు. కానీ వాళ్ళకు కావలసిన వాటిని మాత్రమే, బైబిల్లో వాళ్ళకు అనుగుణంగా ఉన్న వాటిని మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. మరి మిగతాయి? మరి అదే ధర్మశాస్త్రం ఉంది అని అంటే ధర్మశాస్త్రం అంతా పాటించాలి కదా. కొన్ని మాత్రమే వాళ్ళు ఎందుకు పాటిస్తున్నారు? సరే, మన గురించి పక్కన పెడితే తన పరిశుద్ధ జనాంగం అనుకున్న ఇశ్రాయేలీలు దేవుడు ఇన్ని చేసి ఇన్ని కట్టడలు పెట్టినా వారు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించారా అని ఆలోచిస్తే అన్ని ఆజ్ఞలను పాటించారా? ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా కూడా అపరాధి అవుతాడు. అన్నీ పాటించాలి. దేవుడు మరి పండుగలు ఇచ్చి నా గురించి నీ కుమారులకి చెప్పండి అని చెప్పినప్పుడు అసలు వాళ్ళు నేర్పించారా లేదా అని కొంతకాలం గడిచిన తర్వాత మనం చూసినట్లయితే వారు ఏ విధంగా ఉన్నారు అని అంటే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఏమైందండి? ఇశ్రాయేలులైన ఆయన్ని ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఎందుకు? మరి ఇన్ని చేసిన వీళ్ళు ఆ తరంలో వాళ్ళు కొంతకాలానికి వెళ్ళిన తర్వాత యెహోవాని ఎరగని తరము వచ్చిందంట. అంటే యెహోవా చేసిన కార్యములని ఎరగలేదు. అసలు యెహోవానైనను ఎరగని తరం ఒకటి వచ్చింది. మరి వీళ్ళందరూ నేర్పించలేదా? ఇశ్రాయేలీలు నేర్పించారా? నేర్పించలేదా? నేర్పిస్తే యెహోవాని ఎరుగుతారు కదా. మరి ఎందుకని యెహోవాని ఎరగని తరం వచ్చింది అంటే వీళ్ళెవ్వరూ దేవుని చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చడం లేదు. మరి వీళ్ళు నెరవేర్చకపోతే నీతిమంతులుగా ఉంటారా? నీతిమంతులుగా ఉండలేరు, అపరాధులు అవుతారు. నీతిమంతులుగా ఉన్నారో లేదో మనం ఒక వాక్య భాగంలోనికి వెళ్ళి చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ధర్మశాస్త్రమును విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రము గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం వలన ఎవ్వరనూ నీతిమంతుడిగా తీర్చబడనన్న సంగతి స్పష్టమైంది. అంటే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం వలన దేవునికి ఇశ్రాయేలు జనాంగం, పరిశుద్ధ జనాంగం, వారి పిల్లలుగా అనుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి చేరు అవుతున్నారా అంటే ఎవ్వరు కూడా నీతిమంతులుగా ఉండడం లేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను ఎవరు కూడా పాటించడం లేదు. ఒక్కళ్ళు కూడా నీతిమంతుడు అవ్వడు అనే విషయం అనేది అక్కడికి స్పష్టమైపోయింది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు పాటించలేరు అనుకొని ఆ ధర్మశాస్త్రం నుండి దేవుడు విడుదల చేయాలి అనుకున్నాడు.
ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది, ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది, ధర్మశాస్త్రం యొక్క అవసరత ఏమో వచ్చింది, అవసరత వచ్చిన తర్వాత వీరు వాటిని పాటించారా లేదా, ఆ ధర్మశాస్త్రం వల్ల దేవునికి పిల్లలుగా అవుతున్నారా లేదా అని మనం ఆలోచిస్తే ఒక్కళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నారు, నీతిమంతులుగా అవ్వలేకపోతున్నారు. అందుకనే దేవుడు వారిని ఆ ధర్మశాస్త్రం నుండి విడుదల చేయాలి అని అనుకోవడం జరిగింది. ధర్మశాస్త్రాన్ని విడుదల చేయాలనుకుంటే వాళ్ళకి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31, 32 వచనాలు చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31, 32 వచనాలు. అధ్యాయం 31, 32 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏమైందండి? ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. వాళ్ళందరూ ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నారు, నీతిమంతులుగా అవ్వలేకపోతున్నారు. కాబట్టి దేవుడు వారికి కొత్త నిబంధనని ఇవ్వాలనుకున్నారు. ఇంకో మాట చూసుకున్నట్లయితే ఎఫెసీ గ్రంథం 2వ అధ్యాయం 14, 15 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు. ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడన పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ధర్మశాస్త్రము ఇక్కడ ఏమైంది? తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. విధిరూపపు గల ఆజ్ఞలను దేవుడు వారి నుండి విడుదల చేయాలనుకున్నాడు. ఎందుకు? నా పిల్లలుగా వీళ్ళు నా దగ్గరికి చేరుకోవడం లేదు. ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలులకు మాత్రమే ఇవ్వబడింది. అటు అన్ని జనులు ఉన్నారు, వాళ్ళకేమో ధర్మశాస్త్రం లేదు, వీళ్ళకేమో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళేమో దేవుని చేరుకోలేకపోతున్నారు. ఇటు అన్యులకి ధర్మశాస్త్రం లేదు, వీళ్ళు కూడా దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. ఇలా తన పిల్లలుగా వారు ఎవ్వరూ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారని పాత ధర్మశాస్త్రాన్ని దాని నుంచి విడుదల చేయాలనుకొని అన్యజనులను ఇశ్రాయేలులను అందరినీ ఏకము చేయాలి అనుకున్నాడు. ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడన పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. ఇప్పుడు ఆ రోజున్న ఇశ్రాయేలులో అన్ని జనులుగా ఎవరూ లేరు, నూతన సృష్టిగా సృష్టించాడు. అంటే దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తు ద్వారా బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులుగానే పిలువబడ్డారు. మరి ఈరోజు క్రైస్తవులుగా మనం మనం ఆ రోజు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తామా? పాటించవచ్చా? ఆ రోజున్న ధర్మశాస్త్రంలో మరి 10 ఆజ్ఞలే మేము పాటిస్తామని మనం అంటే, మరి దేవుడు ఆ ధర్మశాస్త్రం నుండి మనకి విడుదల ఇచ్చాడు కదా, మనందరినీ ఒకటి చేశాడు కదా, క్రీస్తుని నమ్మిన మీరందరూ క్రైస్తవులే కదా. మరి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత మళ్ళీ అదే ధర్మశాస్త్రాన్ని మనం పాటిస్తే మనందరము అపరాధులమే అవుతాము. మరి కొత్తగా వీరందరినీ క్రైస్తవులుగా చేసిన తర్వాత మరి వీళ్ళకేమైనా నిబంధనలు ఇచ్చారా? క్రొత్త నిబంధన ఏమైనా వచ్చిందా? యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడిన కొన్ని వచనాలు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అంటే ఇక్కడ పాత నిబంధన అనేది తీసివేయడం జరుగుతుంది. కొత్తదిగా మనకి ఇంకో నిబంధన ఇవ్వాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారి శరీరము చేత ఆ పాత నిబంధన అనేది కొట్టివేయడం జరిగింది. ఇంకో వచనాన్ని చూసుకున్నట్లయితే హెబ్రీయుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటికి ఇదిగే నేను వచ్చినా అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. అంటే రెండో నిబంధన దేవుడు మనకి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. మొదటి దానిని కొట్టివేయాలనుకున్నాడు. ఆ మొదటి దాన్ని కొట్టివేయాలనుకుంది ఎవరు కొట్టివేయడానికి వచ్చారు? యేసుక్రీస్తు వారు తన శరీరం శిలువ మీద తన మరణము పొంది ఈ రెండవ నిబంధనని మనకి ఇవ్వాలనుకున్నాడు. ఇంత చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది అడుగుతున్న విషయం ఏంటో మనం ఆలోచించినట్లయితే, కొట్టివేయుటకు యేసు రాలేదన్న మాట ఒక మాట ఉంటుందండి. ఆ మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ముందు వచనంలో మనం ఏం చదువుకున్నాం? ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేశారని చదువుకున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్తలో ఇంకో వచనాన్ని మనం చూస్తే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఈ ఒక్క వచనాన్ని పట్టుకొని ధర్మశాస్త్రాన్ని క్రీస్తు కొట్టివేయలేదు అని అనుకుంటున్నారు. దాని కిందకు చదివితే ఆకాశమును భూమియు గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. ఇక్కడ ధర్మశాస్త్రము నెరవేర్పు గురించి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళు పై మాటను తీసుకునే చెప్తున్నారు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేరు వరకు, ధర్మశాస్త్రం అంతా ఎవరు నెరవేర్చారు? ఆ ధర్మశాస్త్రం అంతా ఎవరు కొట్టివేశారు? యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన శిలువ మీద మరణించి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకి కొత్త నిబంధన ఇవ్వడానికి, మనలందరినీ దేవునికి దగ్గరగా చేయడానికి, మనందరికీ దేవునికి మనకు మధ్య యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నాడు. మనకి కొత్త నిబంధన ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వస్తే వీళ్ళు అంటున్న మాట ఏంటి? యేసుక్రీస్తు వారు కొట్టివేయుటకు రాలేదు అంటున్నారు. మరి నెరవేరినవా లేదా అని మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. నెరవేరినవా లేదా అని యేసుక్రీస్తు వారు అంటున్న మాటేనండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు నెరవేర్చారని కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇంత చెప్పినా కూడా ఇంకా మన వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆ పాత ధర్మశాస్త్రమనే వాళ్ళు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు వారు వచ్చి మన పాపముల నిమిత్తం శిలువలో మరణించి అన్యజనులని లేదు, యూదులని లేదు, గ్రీసు దేశస్థుడని లేడు, స్త్రీ పురుషుడు అని భేదం కూడా లేకుండా బాప్తీసము తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా చేసి వాళ్ళకి ఒక క్రొత్త నిబంధన ఇవ్వాలనుకుంటే మన వాళ్ళు మాత్రం అది ఏమీ ఆలోచించుకోరు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన మాటను పట్టించుకోకుండా అంతకు ముందు ఉన్న
పాత ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు అదే ధర్మశాస్త్రంని పట్టుకొని అదే చేయాలి అనుకుంటున్నారంటే వారికి ఒక ముసుకుందంటండి. ఆ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనసుల కఠినములైన కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచపడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? వాళ్ళు నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదంటే క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద నున్నది గనుక వారి హృదయము ప్రభు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. మరి ఇంకా పాత ధర్మశాస్త్రం అంతా అనుసరించే వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ముసుగుంది. వాళ్ళ ముసుగు ఎప్పుడు తొలుగుతుంది? దేవుని వైపు తిరిగినప్పుడే. ఇక్కడ కూడా మళ్ళీ యేసుక్రీస్తు వారు కొట్టివేయబడింది అని చెప్తున్నారు. అయినా కూడా మన వాళ్ళు నమ్మడం లేదు. సరే, ఇలా జరిగింది. మరి ఎందుకు మనకి ఆ ధర్మశాస్త్రాన్ని వారి గురించి మనకి రాయించి ఇచ్చారు? మరి సరే, కొత్త నిబంధన ఇవ్వాలనుకున్నాడు కదా, మరి అదే కొత్త నిబంధన మనకి రాసి ఇవ్వాలి కదా. మరి ఎందుకు మనకి పాత ధర్మశాస్త్రము కొత్త ధర్మశాస్త్రము రెండూ ఇవ్వడం జరిగింది అని కొంతమంది అడుగుతూ ఉంటారండి. ఎందుకు రాసి ఇచ్చారు రెండు అని మనం ఆలోచిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6-11 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6-7 వచనాలు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే చేశారో, ఇశ్రాయేలు జనాంగం దేవుడి మాట ఏ విధంగా వినలేదో, దేవుడి వారి ముందు ఎన్ని అద్భుత కార్యములు చేసినా దేవుని ఎరుగని తరం ఒకటి పుట్టింది అంటే ఆయన గురించి కానీ, వాళ్ళు బానిసత్వం నుంచి వచ్చి చూసిన కార్యాలు కానీ వాళ్ళ పిల్లలకి ఎవరికి నేర్పించలేదు. ఎప్పుడూ దేవునికి ఎదురు తిరుగుతూనే వచ్చారు. ఆ విధంగా చెడ్డవాటిని మనం అనుసరింపకుండా ఉండాలని మాత్రమే మనకి రాయించి ఇచ్చారు. మరి ఆ విధంగా మనం చేయకూడదని మనకి రాసించి ఇచ్చారు. మరి కొత్త నిబంధనలో మనకి ఏమి ఇచ్చారు అని మనం ఆలోచించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. కొత్త నిబంధన వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంక ఇక్కడ 10 ఆజ్ఞలు లేవండి, ఒకటే. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలి. నీ సహోదరుల్ని ప్రేమించాలి. అది తప్ప మిగతాయన్నీ మన వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మళ్ళా పాత ధర్మశాస్త్రానికే వెళ్తూ ఉంటారు. దేవుడు చెప్పింది ఏంటి? 66 పుస్తకాలలో ఎంతో మహాజ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? దాని అవసరత, విడుదల, మళ్ళా దాన్ని కొట్టివేయడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం ఇవ్వడము. ఆయన వచ్చి చెప్తున్నా కూడా మన వాళ్ళు
అర్థం చేసుకోలేకపోతున్నారు. మరలా మనల్ని స్వతంత్రులుగా చేస్తే మన వాళ్ళు స్వతంత్రులుగా ఉండలేకపోతున్నారు. మనకు ఆ పాత ధర్మశాస్త్రాన్ని వద్దని చెప్తే మళ్ళా దాంట్లోకే వెళ్ళాలనుకుంటున్నారు. అందుకే దేవుడు అంటున్న మాట మనం ఆలోచించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-4 వచనాలు. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ మాట కూడా మనకి దేవుడు ముందుగానే చెప్తున్నాడు. నేను మిమ్మల్ని స్వతంత్రులనుగా చేశాను, మళ్ళా మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకొనకండి. మరలా మీరు వెళ్ళి పాత ధర్మశాస్త్రాన్ని పాటిస్తామంటే ఊరుకుంటారా? ఇప్పుడు మనకి పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఒక ఎగ్జామ్కి ఒక సిలబస్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, అయిపోయింది, సెకండ్ క్లాస్కి వెళ్ళాడు, మళ్ళీ సెకండ్ క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్ బుక్స్ ఇచ్చి పంపిస్తారా? పంపించరు. అంత జ్ఞానం ఉన్న మనము మరి దేవుడు వద్దు అని చెప్తున్న విషయాన్ని మళ్ళీ అదే విషయాన్ని పాటిస్తున్నాం. దేవుడు అది వద్దు, ఇది పాటించండి అని చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రం వల్ల అందరూ దేవునికి దగ్గర కాలేకపోతున్నారని అందరినీ ఏకము చేసి కొత్త నిబంధనగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనే ఒక ఆజ్ఞని ధర్మశాస్త్రం అంతయు మనకి ఇవ్వడం జరిగింది. క్రీస్తును నమ్మిన క్రైస్తవులు అందరూ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే నూతన నిబంధనగా ఇచ్చిన ధర్మశాస్త్రము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనములండి.